వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి కూడా పప్పు బెల్లాల్లో పంచిపెట్టారనేది ఒక వార్త. అయితే లడ్డూ కావాలా నాయన అంటూ కూడా కొన్ని డైలాగులు అప్పట్లో విన్నాం. బాగా ఫేమస్ డైలాగ్. మరో లడ్డు కావాలా అని అడిగేలోపు అప్పటికే తిన్న ఒక లడ్డు సంగతి ఏంటి జగన్ అని క్వశ్చన్ చేసే రోజులు కూడా మనం రీసెంట్గా చూసాం. ప్రస్తుతం అదే టాపిక్ గురించి, ఆ లడ్డు కథ ఏంది, లడ్డు క్లారిటీ వచ్చిందా, మళ్ళీ లడ్డూల్లా జనాలకి లేకపోతే నాయకులకి పంచే విధంగా మళ్ళీ ప్రయత్నిస్తున్నారు అనేది టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో జగన్ గారు లడ్డూలు పంచడానికి వస్తున్నారట. అయితే ప్రేక్షకులు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న క్వశ్చన్స్కి సమాధానం చెప్పు, నీ లడ్డు తర్వాత చెప్తాం మ్యాటర్ అని చెప్తూ ఉన్నారు. సో ఏంటండి లడ్డు ఏంటి, గోల ఏంటి, మళ్ళీ మొదటికి వచ్చిందా? మహాపాపం నిజం. ఇదే హోర్డింగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ హోర్డింగులు చూసినట్లయితే పిడుగురాళ్ళ కానివ్వండి, పడమట కానివ్వండి, అన్ని చోట్ల కూడా చాలా చోట్ల మహాపాపం 69.19 లక్షల కేజీల నెయ్యిని ఏ విధంగా వీళ్ళు చేశారు. అక్షరాల 251 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ కల్తీ నెయ్యి విషయంలో వీళ్ళు దండుకున్నారు. ఇంకా తర్వాత స్వామివారికి బంగారం తాపడం కానివ్వండి, 50 కేజీల బంగారం దాంట్లో కొట్టేశారు. షాల్స్ విషయంలో కానివ్వండి, ఆ తర్వాత స్వామివారి అన్నప్రసాదం కానివ్వండి, తల నీలాల విషయం కానివ్వండి, స్వామివారి టికెట్లు కానివ్వండి, పరకామణి కానివ్వండి, ఇంక ఇవన్నీ కాక ఓన్లీ ఒక్క నెయ్యి విషయంలోనే ఇలా జరిగిందంటే పాలు లేవు, పాల ఉత్పత్తి లేదు, లేకపోతే అసలు వెన్న లేదు, నెయ్యి లేదు. కానీ నెయ్యి అనేది ఎట్లా తయారైంది? కొడుకు లేడు ఏదో అంటారు కదా, పాలు లేదు, సూర్యు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. ఇక్కడ భార్య లేకుండా అసలు బిడ్డే లేడు, బిడ్డ లేకుండా పేరు ఎట్లా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తారు, ఎవరో పుట్టిన బిడ్డకి నీ పేరు పెట్టుకున్నావు ఏంటంటే అని జగన్మోహన్ రెడ్డి గారు డైలాగు. చేసేవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ ఇంకేవో పనులని కూడా ఆయన డైలాగులే. మరి ఈరోజు ఇవన్నీ వాళ్ళకి వర్తిస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ సుబ్బారెడ్డి సూపర్ స్వామి, మా సుబ్బారెడ్డి బాబాయ్ అని చెప్పాడు ఒకసారి, మరి ధర్మారెడ్డి, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అనరాని మాటలు, వినకూడని మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా మీకు ఈ మాటలు మాట్లాడే హక్కు, అర్హత ఉందా? హిందువుల గురించి, హిందువుల సాంప్రదాయాల గురించి, వాళ్ళ మనోభావాల గురించి అన్యమతస్తులు నియమించిన నువ్వా మాట్లాడేది? అన్యమతస్తుల ఉద్యోగాల నియామకాలు చేసి కొండ మీద నా మనుషులు 2000 మంది ఉన్నారు పైనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలాగా నువ్వు ఆయన ఆడిచ్చినట్లుగా ఆడుతున్నావు. ఈ రోజున నెయ్యి కల్తీ అవడానికి కారణం ఎవరు? ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బ తినడానికి కారణం ఎవరు? ఇప్పటికి కూడా ఇంకా మేమేమీ ఎరగం అన్నట్లుగా ఇట్లాంటి శ్రీరంగ నీతులు చెప్పడానికి కారణం ఎవరు? అంటే ఈ రోజున హిందువుల మీద కూడా ఈ రోజున కోపం వస్తుందంటే, ఎందుకంటే అన్నిట్లో జై శ్రీరామ్ అంటూ, జై బజరంగ బలి అంటూ మాట్లాడే వీళ్ళందరూ ఎందుకు ఈ రోజున మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళని జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళని కాలరు పట్టుకొని నిలదీయలేకపోతున్నారు? ఖచ్చితంగా నిలదీయాలి. ఈ రోజున సుప్రీంకోర్టే నీకు నివేదిక వెల్లడయ్యి సిబిఐ పూర్తి వివరాలతోటి ఇదిగో దీంట్లో ఈ విధంగా చోరీ జరిగింది, దోపిడీ జరిగింది, ఈ విధంగా లడ్డు కల్తీ చేశారు నెయ్యిని, నీకు లడ్డు తయారు చేసే పోటు కార్మికులే స్వయంగా భయంకరమైన స్మెల్ వస్తుంది, అదేంటో చూడండి అంటే నువ్వు ఆర్గానిక్ నెయ్యి అంటావా? సుబ్బారెడ్డి స్వయంగా చేతి మీద వేసుకొని స్మెల్ చూస్తూ చాలా మంచిగా ఉంది నెయ్యి అని చెప్పి మైసూర్ ల్యాబ్లో ఇది కల్తీ జరిగింది, దీన్ని వాడవద్దని చెప్పిన తర్వాత కూడా మీరు వాడేసి ఈ రోజున ఏం ఎరగనట్లు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే వినటానికి ఎవరున్నారు? ఎవరు వింటారు? ఈ రోజున అందరికీ తెలిసిపోయింది ఎవరు ఏంటి అనేది. ఎన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. కల్తీ ఒక్క లడ్డూలోనే జరిగిందండి? పార్టీలో కూడా కల్తీ అనేది ఉందా? పార్టీనే కల్తీ. ఆ పార్టీనే కల్తీ కదండి, ఒక చావు నుండి పుట్టిన పార్టీ. అంటే చావుల కోసం చలి తెలియదు అన్నట్టు కల్తీ కాబట్టి కల్తీ జరిగిందని కనిపెట్టలేకపోయారు. తెలీదు. ఇప్పుడు ప్రజలు ఒకటే అడుగుతున్నారు, కొవ్వు కలిసిన మాట వాస్తవం, కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్న మీరు కొవ్వెక్కిన పనులు చేశారు, మరి ఆ కొవ్వు ఎప్పుడు కరిగించాలి, ఎలా కరిగించాలి?